అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు ఔజుబిల్లాహి మినశ్శైతానిర్రజీం బిస్మిల్లాహిర్రహమానిర్రహీం సూరా 57 అల్ హదీద్. అల్ హదీద్ అనగా ఇనుము. పరిచయం. ఏకదైవారాధన, అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయడం గురించి ఈ సూరా ముఖ్యంగా బోధించింది. ఇందులోని 25వ ఆయత్లో ప్రస్తావనకు వచ్చిన హదీద్, ఇనుము అన్న పదాన్ని ఈ సూరాకు పేరుగా పెట్టడం జరిగింది. ఇనుము శాంతి కాలంలో నిర్మాణ కార్యక్రమాలకు ఉపయోగపడుతుంది. యుద్ధకాలంలో ఆయుధాల తయారీకి ఉపయోగపడుతుంది. అలాంటి ఇనుమును సృష్టించి ఇచ్చింది దేవుడేనని ఈ సూరా తెలిపింది. అల్లాహ్ను హృదయపూర్వకంగా ఎలాంటి సందేహానికి తావు లేకుండా విశ్వసించాలని బోధించింది. అల్లాహ్ సర్వజ్ఞాన సంపన్నుడు, అపరిమిత శక్తి సామర్థ్యాలు కలిగినవాడు, సృష్టించే విశిష్ట శక్తి ఉన్నవాడని ఈ సూర నిదర్శనాలతో సహా వివరించింది. అల్లాహ్ మహావివేకవంతుడు, అత్యంత శక్తి సంపన్నుడు. ఆయన ఆకాశాలను, భూమిని సృష్టించాడు, వాటిని అదుపు చేస్తున్నాడు. ఆకాశం నుంచి దిగేది ఏదో, ఆకాశానికి ఎక్కేది ఏదో అన్నీ ఆయనకు తెలుసు. ఆయన రాత్రిని పగటిలో ఐక్యం చేస్తాడు, పగలును రాత్రిలో ఐక్యం చేస్తాడు. ఆయన అందరి రహస్యాలు తెలిసినవాడు. మనం ఎక్కడున్నా ఆయన మనతో పాటు ఉంటాడు. భూమ్యాకాశాలలోని సర్వస్వం ఆయనదే. ఆయనే వాటికి వారసుడు. ఈ సూరాలో ప్రవక్త ఈసా అలైహిస్సలాంను, అంటే ప్రవక్త యేసుక్రీస్తు, ఆయనకు ఇవ్వబడిన ఇంజీల్ గ్రంథాన్ని ప్రస్తావించడం జరిగింది. ఇంజీల్ గ్రంథం ప్రవక్త యేసుకు ఇవ్వబడిన గ్రంథం. కానీ ఇప్పుడు ఆ గ్రంథం చాలా వరకు మార్పులు చేర్పులకు గురయ్యింది. ఈసా అలైహిస్సలాంను అనుసరించిన శిష్యుల హృదయాల్లో కారుణ్యాన్ని, దయను సృష్టించడం జరిగిందని ఈ సూరా వివరించింది. కానీ వారు తమకు తామే సన్యాసత్వాన్ని పాటించడం ప్రారంభించారని, ఆ తర్వాత దానికి కట్టుబడలేకపోయారని తెలిపింది. సన్మార్గులకు లభించే మంచి ప్రతిఫలం గురించి, కాపట్యాన్ని అవలంబించిన వారికి లభించే అవమానాల గురించి కూడా ఇందులో ప్రస్తావించడం జరిగింది. ఆయత్ నంబర్ 1. ఆకాశాలలోనూ భూమిలోనూ ఉన్న వస్తువులన్నీ అల్లాహ్ పవిత్రతను కొనియాడుతున్నాయి. ఆయన గొప్ప శక్తిశాలి, వివేచనాశీలి. వివిధ వస్తువులు చేసే స్తోత్రం మనకు అర్థం కానవసరం లేదు. అందుకే ఇలా అనబడింది. ఆయన స్తోత్రంతో సహా ఆయన పవిత్రతను కొనియాడని వస్తువంటూ ఏదీ లేదు. కాకపోతే మీరు వాటి స్తుతిని అర్థం చేసుకోలేరు. దైవ ప్రవక్త హజ్రత్ దావుద్ అలైహిస్సలాం గారితో చేరి పర్వతాలు కూడా దేవుని పవిత్రతను కొనియాడేవని వేరొక చోట చెప్పబడింది. ఆయత్ నంబర్ 2. భూమ్యాకాశాల సార్వభౌమత్వం ఆయనదే. జీవన్మరణాల ప్రదాత ఆయనే. ఆయన ప్రతిదీ చేయగల అధికారం గలవాడు. అందువల్ల ఆయన భూమ్యాకాశాల మధ్య తన అధికారాలను తాను కోరిన విధంగా చలాయిస్తాడు. తాను కోరిన వారిని అనుగ్రహిస్తాడు, తాను కోరిన వారిని దండిస్తాడు. ఆయన అధికారానికి తిరుగులేదు. ఆయన ప్రభుత్వంలో ఇంకొకరి అధికారం చెల్లనేరదు. వర్షాలు, వృక్షజాలు, ఆహార నిధులు అన్నీ ఆయన అధీనంలోనే ఉన్నాయి. ఆయత్ నంబర్ 3. ఆయనే మొదటివాడు, చివరివాడు. ఆయనే బాహ్యం, ఆయనే నిగూఢం. ఆయన ప్రతిదీ తెలిసినవాడు. ఆయనే ఆది, తొలివాడు. ఆయనకు పూర్వం ఏదీ లేదు. ఆయనే అంతం, ఆయన తరువాత మరేదీ ఉండబోదు. ఆయనే బాహ్యం, ఆయన సర్వాన్ని అధిష్ఠించి ఉన్నాడు. ఆయన్ని లొంగదీసుకోగలిగే శక్తి ఏదీ ఈ జగతిలో లేదు. ఆయన నిగూఢం, జనుల ఆంతర్యంలో జనించే సర్వ విషయాలు, రహస్యాలు ఆయనకు మాత్రమే తెలుసు. ఆయన ప్రజల కంటికి కానరాని, బుద్ధికి అందని అస్తిత్వం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన పుత్రిక ఫాతిమా రజియల్లాహు అన్హాకు ఈ దువా పఠిస్తూ ఉండమని పురమాయించారు. అల్లాహుమ్మ రబ్బస్ సమావాతి సబ్యి వ రబ్బల్ అర్షిల్ అజీం, రబ్బనా వ రబ్బ కుల్లి షయ్యిన్, ముంజిలత్ తౌరాతి వల్ ఇంజీలి వల్ ఫుర్ఖాన్, ఫాలికల్ హబ్బి వన్నవా, ఔజుబిక మిన్ షర్రి కుల్లి షయ్యిన్, అంత ఆకిజున్ బినాసియతిహి. అల్లాహుమ్మ అంతల్ అవ్వలు ఫలైస ఖబ్లక షైవున్, వ అంతల్ ఆఖిరు ఫలైస బాదక షైవున్, వ అంత జాహిరు ఫలైస ఫౌకక షైవున్, వ అంతల్ బాతిను ఫలైస దూనక షైవున్, అగ్జి అన్నదైన వ అగ్నినా మినల్ ఫకర్. ఓ అల్లాహ్, సప్తాకాశాలకు, మహోన్నత సింహాసనానికి ప్రభువా, మాకు ఇంకా ప్రతి వస్తువుకు ప్రభువా,
తౌరాత్ను, ఇంజీల్ను గీటు రాయిని అవతరింపజేసినవాడా, గింజను టెంకను చీల్చేవాడా, అన్ని వస్తువుల కీడు నుండి నేను నీ శరణు వేడుకుంటున్నాను. ప్రతి వస్తువు జుత్తు నీ చేతిలోనే ఉన్నది. ఓ అల్లాహ్, నీవే ఆదివి, నీకంటే పూర్వం ఏమీ లేదు. నీవే అంతానివి, నీ తర్వాత కూడా ఏమీ ఉండదు. నీవే బాహ్యానివి, నీపై ఏమీ లేదు. నీవే నిగూఢానివి, నీ కింద కూడా ఏమీ ఉండదు. ప్రభూ, మా రుణభారాన్ని తొలగించు. పేదరికం నుంచి మమ్మల్ని సంపన్నులుగా చెయ్యి. రుణభారం నుంచి విముక్తి కోసం చేయబడే ఈ మస్నూన్ ప్రార్థనలో అవ్వల్, ఆఖిర్, జాహిర్, బాతిన్లకు సంబంధించిన వివరాలు వచ్చేశాయి. ఆయత్ నంబర్ 4. ఆయనే భూమ్యాకాశాలను 6 రోజులలో సృష్టించాడు. ఆ తరువాత సింహాసనాన్ని అధిష్ఠించాడు. భూమి లోపలికి పోయేది, అందులో నుంచి బయల్పడేది, ఆకాశం నుంచి క్రిందికి దిగేది, మరందులోకి ఎక్కిపోయేది అంతా ఆయనకు బాగా తెలుసు. మీరెక్కడ ఉన్నా ఆయన మీతోనే ఉంటాడు. మరి మీరు చేసే పనులన్నింటినీ అల్లాహ్ చూస్తూనే ఉన్నాడు. ఈ భావం గల ఆయతులు ఆరాఫ్ సూరా 54వ ఆయతులో, యూనుస్ సూరా 3వ ఆయతులో, అలీఫ్ లామ్ మీమ్ అస్సజ్దా సూరా 4వ ఆయతులో కూడా ఇంతకు ముందు వచ్చాయి. వాటి వివరణలు చూడండి. అంటే భూమి అడుగు భాగంలోకి దిగే వర్షపు బిందువులను, నేలలో నాటుకునే ఆహార గింజలను, టెంకలను గురించి, వాటి పరిణామాలను గురించి ఆయనకు తెలుసు. భూమిలో నుంచి మొలకెత్తే ధాన్యపు గింజలను గురించి, ఇతరత్రా వృక్షజాల గురించి, తీపి పండ్లను, చేదు ఫలాలను ఇచ్చే చెట్ల గురించి, సువాసన చిందించే తీగల గురించి కూడా ఆయనకు తెలుసు. ఈ విషయమే వేరొక చోట ఈ విధంగా చెప్పబడింది. అగోచర విషయాలకు సంబంధించిన నిగూఢ రహస్యాలన్నీ ఆయనకు మాత్రమే తెలుసు. ఆయనకు తప్ప వాటిని గురించి వేరెవరికీ తెలీదు. భూప్రదేశాలలో, నదీ జలాలలో ఏముందో ఆయనకే తెలుసు. చెట్టు నుండి రాలే ఏ ఆకు కూడా ఆయన జ్ఞాన పరిధి నుంచి తప్పించుకోజాలదు. ఆఖరికి భూమిలోని చీకటి పొరలలో పడి ఉండే గింజ సైతం ఆయన జ్ఞాన పరిధిలో ఉంటుంది. పచ్చి వస్తువులు, ఎండు వస్తువులు కూడా, ఇవన్నీ స్పష్టమైన గ్రంథంలో నమోదై ఉంటాయి. అంటే వర్షం, వడగళ్ళు, మంచు, ఇంకా దైవదూతలు తీసుకుని వచ్చే దైవాదేశాలు, విధివ్రాత, వీటన్నింటి గురించి ఆయనకు తెలుసు. అంటే దైవదూతలు ఊర్ధ్వ లోకాల వైపుకు మోసుకుపోయే మానవ కర్మలన్నమాట. హదీసు ప్రకారం దైవదూతలు రాత్రిపూట చేయబడిన కర్మలు తెల్లవారక ముందే అల్లాహ్ వద్దకు చేరవేస్తారు. పగటిపూట కర్మలు రాత్రి అవకముందే చేరవేస్తారు. అంటే మీరు ఎడారిలో ఉన్నా, సముద్ర ప్రయాణంలో ఉన్నా, రాత్రి చీకటిలో ఉన్నా, పగటి వెలుతురులో ఉన్నా, ఏకాంతంలో ఉన్నా, నలుగురిలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, వీధిలో ఉన్నా, సర్వకాల సర్వావస్థలో ఆయన మీ వెంట ఉంటాడు. మీ చేష్టలను కనిపెట్టుకుని ఉంటాడు. మీరు చెప్పేదంతా వింటూ ఉంటాడు. ఈ విషయమే ఇంతకుముందు హూద్ సూరా 3వ ఆయతులో, అర్రాద్ సూరా 10వ ఆయతులో, ఇతర ఆయతులలో కూడా వచ్చింది. ఆయత్ నంబర్ 5. భూమ్యాకాశాల సార్వభౌమత్వం ఆయనదే. సమస్త వ్యవహారాలు తీర్పు నిమిత్తం ఆయన వైపుకే మరలించబడతాయి. ఆయత్ నంబర్ 6. ఆయనే రాత్రిని పగటిలోనికి ప్రవేశింపజేస్తున్నాడు. మరి ఆయనే పగటిని రాత్రిలోనికి జొప్పిస్తున్నాడు. ఆయన గుండెల్లోని గుట్టును సైతం బాగా ఎరిగినవాడు. అంటే సమస్త వస్తువులకు యజమాని ఆయనే. తాను కోరిన విధంగా ఆయన వాటిని ఉపయోగించుకుంటాడు. ఆయన ఆజ్ఞానుసారం కొంతకాలం పాటు రాత్రి పెద్దదిగా, పగలు చిన్నదిగా ఉంటుంది. అలాగే మరికొంతకాలం పాటు పగలు పెద్దదిగాను, రాత్రి చిన్నదిగాను ఉంటుంది. కొంతకాలం పాటు రేయింబవళ్ళు సమానంగా ఉంటాయి. అలాగే కొంతకాలం పాటు చలిగాలులు వీస్తే, కొంతకాలం పాటు వేడిగాలులు వీస్తాయి. మరి కొంతకాలం వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. వాతావరణంలోని ఈ మార్పుల వెనక ఆయన ఇచ్ఛ, ఆయన ప్రణాళిక మాత్రమే పనిచేస్తున్నాయి. ఆయత్ నంబర్ 7. మీరు అల్లాహ్ను, ఆయన ప్రవక్తను విశ్వసించండి. అల్లాహ్ మిమ్మల్ని ఏ సంపదకైతే వారసులుగా చేశాడో అందులో నుంచి ఖర్చు చేయండి. మరి మీలో విశ్వసించి దాన ధర్మాలు చేసేవారికి గొప్ప పుణ్యఫలం లభిస్తుంది. అంటే ఈ సంపద ఒకప్పుడు ఇతరుల దగ్గర ఉండేది. మీ దగ్గర కూడా ఈ సంపద శాశ్వతంగా ఉండదు. ఇంకొకరు దీనికి వారసులవుతారు. ఒకవేళ మీరు గనక ఈ సంపదను దైవ మార్గంలో ఖర్చు పెట్టకపోతే, మీకు వారసులుగా వచ్చేవారు దానిని దైవ మార్గంలో వెచ్చించి సత్కార్యాలలో మిమ్మల్ని మించిపోవచ్చు. ఒకవేళ వారు అవిధేయతా మార్గంలో ఈ సొమ్మును వెచ్చిస్తే, అప్పుడు కూడా ఆ పాపంలో మీరు వారికి సహాయపడిన వారవుతారు. హదీసులు ఇలా అనబడింది: నా సొమ్ము నా సొమ్ము అని మనిషి అంటాడు.
నిజానికి 1 నువ్వు తిని త్రాగి అవజేసినదే నీ సొమ్ము. 2 నువ్వు తొడిగి చించేసినది నీ సొమ్ము. 3 నువ్వు దైవ మార్గంలో ఖర్చు చేసి పరలోకం కోసం భద్రపరుచుకున్నది నీ సొమ్ము. అది తప్ప మిగిలినదంతా ఇతరుల వాటాలోనికి పోతుంది. ఆయత్ నంబర్ 8 మీరు అల్లాహ్ని ఎందుకు విశ్వసించరు? అసలు మీకేమైపోయింది? చూడబోతే దైవ ప్రవక్త స్వయంగా మీ ప్రభువును విశ్వసించమని మీకు పిలుపిస్తున్నాడు. మీరు నిజంగా విశ్వసించిన వారైతే ఆయన మీ నుండి గట్టి వాగ్దానం కూడా తీసుకున్నాడు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇంతకీ ఈ గట్టి వాగ్దానం తీసుకున్నదెవరు? ఇబ్న్ కసీర్ అభిప్రాయం ప్రకారం ఇది దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరుల నుండి తీసుకున్న వాగ్దానం. కలిమిలోనూ లేమిలోనూ కష్టాలలోనూ సుఖాలలోనూ విధేయతకు కట్టుబడి ఉంటాము అని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరుల చేత ప్రమాణం శపథం చేయించేవారు. ఇమాం ఇబ్న్ జరీర్ ప్రకారం ఈ వాగ్దానం తీసుకున్నవాడు అల్లాహ్. ఆయన సమస్త మానవులను ఆదం అలైహిస్సలాం వెన్ను నుంచి తీసినప్పుడు వారి చేత తీసుకున్న వాగ్దానం ఇది. ఇది అహద్ అలస్త్గా వ్యవహరించబడుతుంది. అల్ అరాఫ్ సూరా 172 వచనంలో ఈ వివరాలు వచ్చాయి. ఆయత్ నంబర్ 9 మిమ్మల్ని కారు చీకట్ల నుంచి వెలికి తీసి కాంతి వైపు తీసుకుపోవడానికి తన దాసునిపై తేట తెల్లమైన ఆయుతులను అవతరింపజేసిన వాడు ఆయనే, అల్లాహే. నిశ్చయంగా అల్లాహ్ మీ ఎడల మృదు స్వభావి, దయాశీలి. ఆయత్ నంబర్ 10 మీరు అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టకపోవటానికి కారణం ఏమిటి? అసలు మీకేమైంది? వాస్తవానికి భూమ్యాకాశాలలోని వారసత్వం అంతా అల్లాహ్కే చెందుతుంది. మీలో మక్కా విజయానికి పూర్వం దైవ మార్గంలో ఖర్చు చేసిన వారు, పోరాడిన వారు ఇతరులు సమానులు కాలేరు. మక్కా విజయం తర్వాత ఖర్చు చేసి పోరాడిన వారి కంటే వీరు గొప్ప అంతస్తులు కలవారు. అయితే మేలు చేస్తానన్న అల్లాహ్ వాగ్దానం మాత్రం వీరందరికీ వర్తిస్తుంది. మీరు చేసేదంతా అల్లాహ్కు తెలుసు. విజయం అంటే అత్యధిక మంది ఖురాన్ వ్యాఖ్యాతల ప్రకారం మక్కా విజయం అని భావం. కానీ కొంతమంది వ్యాఖ్యాతలు హుదైబియా ఒప్పందాన్ని విజయంగా భావించారు. మొత్తానికి హుదైబియా ఒప్పందానికి పూర్వమైన మక్కా విజయానికి మునుపు అయినా ముస్లింలు సంఖ్యాపరంగానూ సాధన సంపత్తుల రీత్యానూ బలహీనులుగానే ఉండేవారు. అటువంటి అభాగ్య పరిస్థితుల్లో దైవ మార్గంలో విరివిగా ఖర్చు చేయటం, పోరాడటం మామూలు విషయం కాదు. అది సాహసోపేతమైన కార్యం. కానీ మక్కా విజయం తర్వాత ముస్లింల పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. ఒకవైపు వారు సంఖ్యాపరంగా విపరీతంగా పెరగటంతో పాటు మరోవైపు వారి ఆర్థిక పరిస్థితులు కూడా చాలా వరకు మెరుగుపడ్డాయి. అందుకే తొలి కాలపు ముస్లింలు చేసిన త్యాగాలు అసాధారణమైనవని, వారి అంతస్తులు గొప్పవని అల్లాహ్ ఇక్కడ స్పష్టపరిచాడు. ఎందుకంటే అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో వారు ధన ప్రాణాలను త్యాగం చేశారు. దీన్ని బట్టి తెలిసేదేమిటంటే కష్టకాలంలో తమ సర్వస్వాన్ని ధర్మోన్నతి కోసం అర్పించే త్యాగధనులకు సాధారణ జనుల కన్నా పెద్దపీట వేయటం జరుగుతుంది. అందుకే అహ్లె సున్నత్ వారి దృష్టిలో హజ్రత్ అబూబక్ర్ సిద్దీక్ రజియల్లాహు అన్హు స్థానం ఇతరుల కన్నా ఉత్తమమైనది. ఎందుకంటే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరిచయం చేసిన జీవన ధర్మాన్ని విశ్వసించిన తొలి విశ్వాసి కూడా ఆయనే. దైవ మార్గంలో ఖర్చు పెట్టడంలో ముందంజ వేసిన త్యాగశాలి కూడా ఆయనే. దైవ మార్గంలో పోరాడటానికి బయలుదేరినది ఆయనే. అందుకే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన జీవిత కాలంలోనే అబూబకర్ రజియల్లాహు అన్హును నమాజ్ సారథ్యం కోసం ముందుకు పంపారు. ఆ సంకేతాన్ని పురస్కరించుకునే అనుయాయులు, ప్రవక్త ప్రియ సహచరులు ఆయన్ని ప్రథమ ఖలీఫాగా ఎన్నుకొన్నారు. అంతస్తుల రీత్యా ప్రవక్త సహచరుల మధ్య అంతరం ఉన్నప్పటికీ తరువాతి కాలంలో ఇస్లాం స్వీకరించిన సహాబీలు రజియల్లాహు అన్హుం ధార్మికంగా, నైతికంగా మరీ వెనుకబడి ఉన్నవారిని. దీని అర్థం ఎంతమాత్రం కాదు. హజరత్ ముఆవియా రజియల్లాహు అన్హు, ఈయన తండ్రి గారైన హజరత్ అబూ సుఫ్యాన్ రజియల్లాహు అన్హు, మరికొంతమంది గొప్ప సహాబీలను గురించి కొంతమంది ప్రబుద్ధులు అమర్యాదకరంగా మాట్లాడతారు. తన సహచరులందరి గురించి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: నా సహచరులను తూలనాడకండి. ఎవరి ఆధీనంలో నా ప్రాణముందో ఆ అస్తిత్వం సాక్షిగా చెబుతున్నాను. మీలో ఎవరైనా సరే ఉహూద్ పర్వతమంత బంగారాన్ని దైవ మార్గంలో ఖర్చు చేసినా అది నా ప్రత్యక్ష సహచరుడు ఖర్చు చేసిన ఒక ముద్ కొలపాత్రకు ఆఖరికి ముద్దులో సగభాగానికి కూడా సమానం కాజాలదు. ఆయత్ నంబర్ 11 అల్లాహ్కు ఉత్తమ రీతిలో రుణం ఇచ్చేవాడెవడు? దాన్ని ఆయన అతని కోసం పెంచుతూ పోతాడు. అతని ఎడల అది అత్యుత్తమ ప్రతిఫలంగా రూపొందుతుంది.
అల్లాహ్కు ఉత్తమ రీతిలో రుణం ఇవ్వటం అంటే అల్లాహ్ మార్గంలో దాన ధర్మాలు చేయటం అని అర్థం. దైవ మార్గంలో మనిషి ఖర్చు పెట్టే ఈ ధనం వాస్తవానికి దైవ ప్రసాదితమే. అయినప్పటికీ ఆయన దాన్ని మంచి రుణంగా ఖరారు చేయటం, దాన్ని ఎన్నో రెట్లు పెంచుతానని అనటం ఇదంతా దైవ కృపే. ఆయత్ నంబర్ 12. ఆ రోజు ప్రళయ దినాన విశ్వాసులైన పురుషులను, విశ్వాసులైన స్త్రీలను నీవు చూస్తావు. వారి కాంతి వారికి ముందు వైపున, కుడివైపున పరిగెడుతూ ఉంటుంది. ఈరోజు మీకో శుభవార్త. క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలు మీకోసం ఉన్నాయి. అందులో మీరు కలకాలం ఉంటారు. ఇదే గొప్ప సాఫల్యం అని వారితో అనబడుతుంది. పరలోకంలో ఫుల్ సిరాత్ వారధిని దాటుతున్నప్పుడు విశ్వాసులకు వారి విశ్వాసం, ఈమాన్ మరియు సదాచరణల అమలుస్సాలెహకు ప్రతిఫలంగా ఈ కాంతి ప్రసరిస్తూ ఉంటుంది. ఈ కాంతిలో వారు స్వర్గలోక బాటను తొందరగా అధిగమిస్తారు. ఇమాం ఇబ్న కసీర్, ఇమాం ఇబ్న జరీర్లు మాత్రం వబి ఐ మానిహుం అన్న పదాన్ని వారి కుడి చేతుల్లో వారి కర్మల పత్రాలుంటాయి అన్న భావంలో తీసుకున్నారు. వారికి స్వాగతం పలకటానికి, అతిథి మర్యాదలు చేయటానికి సిద్ధంగా ఉన్న దైవదూతలు పలికే మాటలివి. ఆయత్ నంబర్ 13. ఆ రోజు కపటులైన పురుషులు, కపటులైన స్త్రీలు విశ్వాసులను ఉద్దేశించి, కాస్త మా కోసం ఆగండి, మేము కూడా మీ కాంతి నుండి కాస్త లబ్ధి పొందుతామని అంటారు. మీరు వెనక్కి మరలండి, వెలుతురును అక్కడే వెతుక్కోండి అని వారికి సమాధానం ఇవ్వబడుతుంది. మరి వారి మధ్య ఒక అడ్డుగోడ ఏర్పరచబడుతుంది. అందులో ఒక ద్వారం కూడా ఉంటుంది. దాని లోపలి వైపు కారుణ్యం ఉంటుంది, బయట వైపు మాత్రం యాతన ఉంటుంది. ఈ కపటులు కొంత దూరం పాటు విశ్వాసుల వెలుగులో నడుస్తారు. ఆ తరువాత దైవాజ్ఞతో కపటులపై అంధకారం అలుముకుంటుంది. అప్పుడు వారు విశ్వాసులతో ఈ విధంగా అంటారు. అంటే ప్రపంచంలోకి తిరిగి వెళ్ళి చేతనైతే విశ్వాసం మరియు సత్కర్మల మూలధనాన్ని తీసుకురండి, లేదా మేమెక్కడి నుంచి ఈ కాంతిని తెచ్చుకున్నామో అక్కడే మీరు కూడా వెతకండి అని విశ్వాసులు వారితో వెటకారంగా అంటారు. అంటే విశ్వాసుల కపటల మధ్య ఈ అడ్డుగోడ ఏర్పడుతుంది. ఇక్కడ కారుణ్యం అంటే స్వర్గం అన్నమాట. ఈ స్వర్గంలో విశ్వాసులుంటారు. అంటే అటువైపున నరకం ఉంటుంది. ఆయత్ నంబర్ 14. వీళ్ళు కపటులు వారిని విశ్వాసులను బిగ్గరగా పిలుస్తూ, మేము మీ వెంట లేమా అని అంటారు. దానికి వారు, అవును, మా వెంట ఉన్న సంగతి నిజమే, కానీ మీరు మీ ఆత్మలను వంచుకున్నారు, మాపై గడ్డు కాలం రావాలని ఎదురు చూశారు, సందేహాలలో ఊగిసలాడారు, పనికిమాలిన మీ అభిలాషలే మిమ్మల్ని దగా చేశాయి. ఎట్టకేలకు దైవాజ్ఞ రానే వచ్చింది. అల్లాహ్ విషయంలో మోసగించిన వాడు షైతాన్ మిమ్మల్ని కడదాకా మోసంలోనే ఉంచాడు. అడ్డుగోడ ఏర్పడేసరికి కపటులు నివ్వెరపోతారు. వారు ముస్లింలను ఉద్దేశించి, సోదరులారా, మేము మీకు తోడుగా ఉండలేదా, మీతో కలిసి నమాజు చేయలేదా, మీతో కలిసి యుద్ధాలు చేయలేదా అని ప్రాధాయపడతారు. నిత్యం మీ అంతరంగాలలో కాపట్య కుళ్ళు, తిరస్కార వైఖరి తిష్టవేసి ఉండేది. ముస్లింలపై ఎప్పుడు కష్టకాలం వస్తుందా అని మీరు గంపడి ఆశతో ఎదురుచూస్తూ ఉండేవారు. ధర్మం విషయంలోనూ అల్లాహ్ విషయంలోనూ మీరు నిత్యం అనుమానాలకు లోనై ఉండేవారు. దైవ సహాయం విషయంలో కూడా మీరు పొద్దుస్తమానం కీడును శంకించేవారు. ఎందుకంటే మీరు శైతాను ప్రేరణలకు లొంగిపోయారు. ఆ మాయల మారిని నమ్ముకున్న వారు దగా పడక తప్పదు. ఈలోగా మీరు దారికి వస్తారేమో అనుకుంటే రాలేదు. మీకు మరణకాలం వచ్చేసింది. లేక అటు ముస్లింలు విజయం సాధించారు. మీ కాకి లెక్కలన్నీ తారుమారయ్యాయి అన్న భావం కూడా కావచ్చు. అల్లాహ్ మీకు వ్యవధి ఇచ్చిన కొద్దీ మీరు పెచ్చరిల్లిపోయారు. ఆయన స్వతహాగా సహనశీలి. చీటికి మాటికి ఆయన తన దాసులను దండించకుండా వారి రుజువర్తన కోసం తగినంత గడువిస్తాడు. కానీ ఈ గడువుని సద్వినియోగం చేసుకునే బదులు మీరు శైతాను మాయాజాలంలో చిక్కుకున్నారు. ఆయత్ నంబర్ 15. ఏమైనా ఈరోజు మీ నుండి కానీ అవిశ్వాసుల నుండి కానీ పరిహారం తీసుకోబడదు. మీ అందరి నివాస స్థలం నరకాగ్నే. అదే మీ నేస్తం. అది మహా చెడ్డ గమ్యస్థానం. ఇక్కడ అరబ్బీలో మౌలా అనబడింది. ఒకరి పనులకు సంబంధించి బాధ్యత వహించే వ్యక్తిని మౌలా అంటారు. ఇక్కడ మతలబు ఏమిటంటే ఇక నుంచి ఆ నరకవాసుల వ్యవహారాలను నరకమే చూసుకుంటుంది. ఎవరిని ఏ మేరకు శిక్షించాలో దానికి బాగా తెలుసు. మరొక అర్థం ప్రకారం ఎల్లప్పుడూ తోడుగా ఉండేవాణ్ణి మౌలా అంటారు. అంటే ఇక నుంచి నరకాగ్నే వారికి నేస్తంగా ఉంటుంది. ఇంకొక అభిప్రాయం ప్రకారం దేవుడు నరకానికి కూడా చైతన్యాన్ని, పూర్తి స్పృహను వసగుతాడు. అందువల్ల అది అవిశ్వాసులపై ఆగ్రహంతో నిప్పులు కక్కుతుంది. వారిని శిక్షించే బాధ్యతను తీసుకుని వ్యధాభరితమైన శిక్షకు గురి చేస్తుంది.
ఆయత్ నంబర్ 16 ఏమిటి? విశ్వాసుల హృదయాలు అల్లాహ్ జ్ఞాపకం పట్ల, ఆయన అవతరింపజేసిన సత్యం పట్ల మెత్తబడే సమయం ఇంకా వారికి ఆసన్నం కాలేదా? వీరికి మునుపు గ్రంథం వసగబడిన వారి మాదిరిగా వీరు కాకూడదు. మరి ఆ గ్రంథ బహులపై ఒక సుదీర్ఘకాలం గడిచిపోయేసరికి వారి హృదయాలు కఠినమైపోయాయి. వారిలో చాలామంది అవిధేయులు. ముస్లింలను ఉద్దేశించి చేయబడిన హితబోధ ఇది. వారు దైవ ధ్యానం పట్ల మరింత శ్రద్ధ వహించాలి. దివ్య ఖురాన్ నుండి మార్గదర్శకత్వం పొందుతూ ఉండాలి. హృదయాలు మెత్తబడినప్పుడే ఇది సాధ్యమవుతుంది. ఈ ఆయతులో ప్రస్తావనకు వచ్చిన సత్యం, హక్ అంటే దివ్య ఖురాన్ అని భావం. అంటే యూదుల, క్రైస్తవుల మాదిరిగా తయారవకండి అని భావం. ఎందుకంటే వారు ఆ గ్రంథవహులు దైవ గ్రంథంలో మార్పులు చేశారు, ప్రక్షిప్తాలకు పాల్పడ్డారు, అల్పమైన మూల్యంపై దైవ వాక్యాలను నమ్ముకునే స్థితికి దిగజారారు, దైవాజ్ఞలను నిర్లక్ష్యం చేశారు, ధర్మావలంబన విషయంలో అతిశయిల్లి మతాచార్యుల వాక్కులనే ప్రభువాజ్ఞగా పరిగణించారు. అందుకే మీరు కూడా వారి మాదిరిగా తయారవకండి అని ముస్లింలను హెచ్చరించడం జరిగింది. ఒకవేళ మీరు కూడా మీ ఇష్టానుసారం ప్రవర్తించారంటే మీ గుండెలు కూడా కరకు గుండెలైపోతాయి. వారికి మంచిగా అనిపించే చెడ్డ పనులే మీకు కూడా మంచివిగా అనిపిస్తాయి. చివరికి దైవాగ్రహానికి కారణభూతమయ్యేవి ఇవే. అంటే వారి మనసులు నిష్కల్మషమైనవి కావు, వారి ఆచరణలు భ్రష్టుపట్టాయి. వేరొక చోట అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: వారు తమ వాగ్దానాన్ని భంగపరిచిన కారణంగా మేము వారిని మా కారుణ్యానికి దూరం చేశాము, వారి హృదయాలను కర్కశం చేశాము. ఇప్పుడు వారి పరిస్థితి ఎలా ఉందంటే వారు పదాలను తారుమారు చేసి వాటి అర్థాన్ని, సందర్భాన్ని పూర్తిగా మార్చివేస్తారు. వారికి ఇవ్వబడిన బోధలలో ఎక్కువ భాగాన్ని వారు మరచిపోయారు. ఆయత్ నంబర్ 17 బాగా తెలుసుకోండి, భూమి మృతి చెందిన మీదట అల్లాహే దానిని తిరిగి బ్రతికిస్తున్నాడు. మీరు అర్థం చేసుకునేటందుకు మేము మా సూచనలను బాగా మిడమర్చి చెప్పాము. ఆయత్ నంబర్ 18 నిశ్చయంగా దాన ధర్మాలు చేసే పురుషులు, దాన ధర్మాలు చేసే స్త్రీలు అల్లాహ్కు చిత్తశుద్ధితో మంచి రుణం ఇచ్చేవారు. వారు ఇచ్చినది వారి కొరకు పెంచబడుతుంది, మరి వారి కొరకు గౌరవప్రదమైన ప్రతిఫలం ఉంది. అంటే ఒక్కో సత్కార్యానికి కనీసం 10 పుణ్యఫలం, అంతకన్నా అధికంగా 700 రెట్ల పుణ్యఫలం ప్రసాదించబడుతుంది. దైవ చిత్తమైతే ఒక్కోసారి ఈ పుణ్యఫలం అంతకన్నా ఎక్కువగా కూడా ఉంటుంది. అయితే అది ఇచ్చేవాడి చిత్తశుద్ధిపై, పుచ్చుకునేవాడి అగత్య స్థితిపై ఆధారపడి ఉంటుంది. మక్కా విజయానికి పూర్వం ధనం ఖర్చు పెట్టిన వారికి ఆ తర్వాత ధనం ఖర్చు పెట్టిన వారికంటే ఎంతో అధికంగా పుణ్యఫలం ప్రసాదించబడిందన్న విషయం మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం. అంటే వారికి లభించే ప్రతిఫలం అనంతమైనది, తరగనిది. ఆయత్ నంబర్ 19 మరెవరైతే అల్లాహ్ను, ఆయన ప్రవక్తను విశ్వసిస్తారో వారే తమ ప్రభువు దగ్గర సత్యవంతులు, సాక్షులు. వారి కొరకు వారి పుణ్యఫలం కూడా ఉంటుంది, వారి జ్యోతి కూడా ఉంటుంది. మరెవరైతే అవిశ్వాసులై మా సూచనలను ధిక్కరించారో వారే నరకవాసులవుతారు. అరబ్బీలో సిద్దికూన్ అనబడింది విశ్వాసం. ఈమాన్లో పండిపోయిన వారు, సత్యం కోసం ఏ బాధనైనా మనస్ఫూర్తిగా భరించటానికి సిద్ధమైన వారు మాత్రమే ఈ స్థాయికి ఎదుగుతారు. హదీసులో ఇలా ఉంది: ఒక మనిషి సదా సత్యమే చెబుతాడు, సత్యాన్నే అన్వేషిస్తాడు, సత్యం కోసమే పాటుపడతాడు, కడకు అతను అల్లాహ్ వద్ద సత్యవంతుడిగా వ్రాసుకోబడతాడు. మరొక హదీసు ప్రకారం సిద్దీకులకు, సత్యవంతులకు స్వర్గంలో లభించే గొప్ప స్థానం గురించి ఈ విధంగా చెప్పబడింది: స్వర్గవాసులు తమపై అంతస్తు వారిని చూస్తారు. వారు ప్రకాశించే తూర్పు లేక పశ్చిమ తారల వలె ఆకాశపు టంచున ఉన్నట్లు కనిపిస్తారు. అంటే క్రింది వారికి, పైవారికి అంతటి వ్యత్యాసం ఉంటుంది. బహుశా అవి ప్రవక్తల ఉన్నత స్థానాలై ఉంటాయి. సామాన్యులకు ఆ స్థానాలు లభించవని సహచరులు అభిప్రాయపడగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: అవును, ఎవరి ఆధీనంలో నా ప్రాణముందో ఆ శక్తిమంతుని సాక్షిగా వారు అల్లాహ్ను విశ్వసించడంతో పాటు దైవ ప్రవక్తలను సత్యసంధులుగా ధృవీకరించిన వారు. అంటే వారు ఈమాన్, విశ్వాసం మరియు తస్దీక్, ధృవీకరణల హక్కును సజావుగా నెరవేర్చారు. ఆయత్ నంబర్ 20 బాగా తెలుసుకోండి, ఈ ప్రాపంచిక జీవితం ఒక ఆట, తమాషా, అలంకారప్రాయం. పరస్పరం బడాయిని చాటుకోవటం, సిరి సంపదలు, సంతానం విషయంలో వండొకరిని మించిపోవడానికి ప్రయత్నించటం మాత్రమే.
దీని ఉపమానం వర్షపు నీరు లాంటిది. దానివల్ల మొలచిన పైరు రైతులను అలరిస్తుంది. మరి ఆ పంట ఎండిపోగానే అది పసుపు వన్నెగా మారిపోవటం నీవు చూస్తావు. ఆ తరువాత అది పొట్టు పొట్టుగా తయారవుతుంది. మరి పరలోకంలో మాత్రం తీవ్రమైన శిక్ష ఉంది. అల్లాహ్ తరపున క్షమాపణ, ఆయన ప్రీతి కూడా ఉంది. మొత్తానికి ప్రాపంచిక జీవితం మభ్యపెట్టే వస్తువు తప్ప మరేమీ కాదు. రైతుల కోసం ఉపయోగించబడిన పదం కుఫ్ఫార్. అందువల్ల కుఫ్ఫార్ అంటే నిఘంటువు ప్రకారం దాచేవారు అని అర్థం. అవిశ్వాసుల హృదయాలలో అల్లాహ్ పట్ల, పరలోకం పట్ల తిరస్కార భావం దాగి ఉంటుంది. అందుకే అవిశ్వాసులను కుఫ్ఫార్గా వ్యవహరించడం జరిగింది. ఇక రైతులను కాఫిర్లుగా వ్యవహరించడంలోని మర్మం ఏమిటంటే వారు కూడా విత్తనాన్ని నేలలో కప్పిపుచ్చుతారు. ప్రాపంచిక జీవితం కూడా పొలంలోని పంట మాదిరిగా చాలా తొందరగా క్షీణించేదే. పంట ఏపుగా పెరిగినప్పుడు నవనవలాడుతూ ఉంటుంది. రైతులు దాన్ని చూచి సంబరపడిపోతారు. కానీ అది బహు కొద్ది కాలంలోనే పండిపోయి పసుపు పచ్చగా తయారై తరువాత గడ్డి పరకల్లా మారిపోతుంది. మనిషి జీవితం కూడా ఇంతే. చూడటానికి అది ఎంతో అందంగా ఉంటుంది. అందలి రంగురంగులు, జిలుగు వెలుగులు, ఆస్తి అంతస్తులు, ఆలుబిడ్డలు మనిషి మనసును మురిపిస్తాయి, గమ్యాన్ని మరపిస్తాయి. కానీ ఆ జీవితం ఆగదు. చూస్తూ ఉండగానే అరిగిపోతుంది, కరిగిపోతుంది. యాతన పాపాత్మల కోసం, అవిధేయుల కోసం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఈ ప్రాపంచిక జీవితపు ఆటపాటల్లో, తమాషాలో మైమరచి ఇదే సర్వస్వం అనుకున్నారు. క్షమాపణ, ప్రీతి దైవ విధేయుల కోసం, పుణ్యాత్మల కోసం ఉద్దేశించినది. ఎందుకంటే వాళ్ళు ఈ ప్రపంచాన్నే సర్వస్వంగా తలపోయలేదు. పైగా దాన్ని వారు తాత్కాలికంగా, నశ్వరంగా, పరీక్షా స్థలంగా భావిస్తూ దేవుని సూచనానుసారం జీవితం గడిపేవారు. అంటే మోసపోయి తన పారలౌకిక జీవితం కోసం ఏమీ చేసుకోలేని దురదృష్టవంతుల పాలిట ఈ జీవితం ఒక మాయ అన్నమాట. కానీ ఈ ప్రాపంచిక జీవితాన్ని పారలౌకిక సాఫల్యం కోసం వారధిగా చేసుకున్న వారి పాలిట మాత్రం ఇది ఎంతో మేలైనది, శుభకరమైనది. ఆయత్ నంబర్ 21. రండి, మీ ప్రభువు క్షమాభిక్ష వైపు పరిగెత్తండి. ఇంకా భూమ్యాకాశాలంత వెడల్పు గల స్వర్గం వైపు పరిగెడండి. అల్లాహ్ను, ఆయన ప్రవక్తలను విశ్వసించే వారి కోసం అది తయారు చేయబడింది. ఇది అల్లాహ్ అనుగ్రహం. ఆయన దీనిని తాను కోరిన వారికిస్తాడు. అల్లాహ్ గొప్ప అనుగ్రహం కలవాడు. అంటే సత్కార్యాల కోసం, నిజమైన పశ్చాత్తాపం కోసం వేగిరపడండి. ఎందుకంటే ఈ పనులే ప్రభువు క్షమాభిక్షకు ఉపయోగపడతాయి. దాని వెడల్పే భూమ్యాకాశాల వెడల్పుకు సమానంగా ఉన్నప్పుడు పొడవు ఇంకెంత ఉంటుందో కదా. ఎందుకంటే వెడల్పు కన్నా పొడవు ఎక్కువగా ఉంటుంది. దేవుడు సాధారణంగా ఎవరిని కోరుకుంటాడో చెప్పండి. తనను ధిక్కరించకుండా పాపాల మన్నింపుకై వేడుకొని సదాచరణ చేస్తూ జీవితం గడిపిన వారిని మాత్రమే దేవుడు ఇష్టపడతాడు. అందుకే దేవుడు వారికి సన్మార్గాన్ని అవలంబించే సద్బుద్ధిని కూడా ప్రసాదించి స్వర్గానికి చేరుస్తాడు. ఆయన గొప్ప ప్రదాత. పిసినారితనం ఆయనకి దరిగి చేరదు. సకల శుభాలు ఆయన హస్తగతమై ఉన్నాయి. ఆయన ఎవరికైనా ఏదైనా ఇవ్వదలిస్తే ఎవరూ ఆపలేరు. ఆయన ఇవ్వదలచకపోతే ఎవరూ ఇప్పించలేరు. ఆయన తిరుగులేని ఉపాధి ప్రదాత. ఆయత్ నంబర్ 22. ఏ ఆపదైనా సరే, అది భూమిలో వచ్చేదైనా, స్వయంగా మీ ప్రాణాలపైకి వచ్చేదైనా, మేము దానిని పుట్టించక మునుపే అదొక ప్రత్యేక గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఇలా చేయటం అల్లాహ్కు చాలా తేలిక. అంటే కరువు, వరదలు, తదితర ప్రకృతి వైపరీత్యాలు, ఉదాహరణకు వ్యాధులు, దారిద్ర్యం, అలసత్వం మొదలగునవి. అంటే అల్లాహ్ తన జ్ఞానం ప్రకారం ప్రాణులను సృష్టించక మునిపే ఈ విషయాలన్నింటినీ గ్రంథస్థం చేశాడు. ఒక హదీసులో మహాప్రవక్త సల్లల్లాహు సల్లం ఇలా ప్రవచించారు: అల్లాహ్ భూమ్యాకాశాలను సృష్టించక 50,000 సంవత్సరాల క్రితమే అందరి విధివ్రాతను వ్రాసేశాడు. ఆయత్ నంబర్ 23. పోయే దానిపై మీరు దుఃఖించకుండా ప్రసాదించబడిన దానిపై మిడిసిపడకుండా ఉండాలని మీకు ఈ సంగతి తెలియజేయబడింది. అదిరిపడే ఏ అహంభావిని అల్లాహ్ ఇష్టపడడు సుమా. మనిషి కష్టాలు వచ్చినప్పుడు బాధపడటం, సుఖ సౌఖ్యాలపై ఆనందించడం సహజ విషయమే. కానీ ఈ విషయంలో అతి మంచిది కాదు. మనిషి అదుపు తప్పకూడదు. అవధులు మీరిన ఆనందం, మితిమీరిన దుఃఖం మనిషికి చేటుగా పరిణమిస్తుంది. అతడు ధర్మ విరుద్ధమైన పనులకు పూనుకుంటాడు. అయితే విశ్వాసి అయిన వాడు ఇలాంటి సందర్భాలలో అతిశయిల్లుడు. అతడు కష్టాలు ఇచ్చినప్పుడు
ఓర్పు వహిస్తాడు. దేవుని విధి వ్రాతపై సంతృప్తి పడతాడు. గగ్గోలు చెందడం వల్ల తన స్థితిలో మార్పు రాదని అతనికి తెలుసు. అలాగే అతను కలిమిపై ఉబ్బి తబ్బిబ్బవుడు. పైగా కృతజ్ఞుడుగా మెలుగుతాడు. తన దగ్గరున్న సిరి సంపదలు కేవలం తన కృషి ఫలితం కాదని, దైవ కటాక్షం వల్లనే తనకు ఈ భాగ్యం ప్రాప్తించిందన్న వాస్తవాన్ని అతను గుర్తుంచుకుంటాడు. ఆయత్ నంబర్ 24. వారెలాంటి వారంటే తాము స్వయంగా పిసినారితనం చూపటమే గాక ఇతరులను కూడా పిసినారితనానికి పురిగొల్పుతారు. ఎవడు అల్లాహ్ మార్గం నుండి ముఖం త్రిప్పుకొని పోయినా అల్లాహ్ అక్కర్లేనివాడు, స్తోత్రనీయుడన్న సంగతిని అతను గుర్తుంచుకోవాలి. అంటే దైవ మార్గంలో ఖర్చు పెట్టే విషయంలో అతను విముఖతకు కనబరుస్తాడు. మనిషిలోని లోభత్వం బయటపడేది ఇక్కడే. ఆయత్ నంబర్ 25. నిశ్చయంగా మేము మా ప్రవక్తలకు స్పష్టమైన నిదర్శనాలను ఇచ్చి పంపాము. వారితో పాటు గ్రంథాన్ని, ధర్మకాంటాను కూడా అవతరింపజేశాము. ప్రజలు న్యాయంపై నిలిచి ఉండటానికి ఇంకా మేము ఇనుమును కూడా అవతరింపజేశాము. అందులో చాలా బలం ఉంది. జనుల కొరకు ఇతరత్రా ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇంకా చూడకుండానే తనకు, తన ప్రవక్తలకు తోడ్పడే వారెవరో అల్లాహ్ తెలుసుకోదలిచాడు. నిస్సందేహంగా అల్లాహ్ మహాబలుడు, తిరుగులేనివాడు. ధర్మకాటా లేక త్రాసు, మీజాన్ అంటే న్యాయం అని భావం. అంటే మేము ప్రజలకు న్యాయం చేయమని ఆజ్ఞాపించాము. కొంతమంది దీన్ని కొలతలు, తూనికల్లో ఖచ్చితంగా వ్యవహరించండి అన్న అర్థంలో తీసుకున్నారు. త్రాసును అవతరింపజేశామనన్నా, ఇనుమును అవతరింపజేశామని చెప్పినా నిజానికి అది సృష్టించాము, వస్తు నిర్మాణ కళను నేర్పాము అన్న అర్థంలోనే చెప్పబడింది. ఇనుము, లోహం ద్వారా అసంఖ్యాకమైన వస్తువులు తయారవుతాయి. యథార్థానికి ఇవన్నీ దేవుడు మనిషికి నేర్పిన విద్యకు దర్పణాలే. ఈ లోహంతోనే ఆయుధాలు కూడా తయారవుతాయి. ఉదాహరణకు ఖడ్గం, ఈటె, తుపాకీ, శతఘ్నులు, యుద్ధ విమానాలు, మిజైళ్లు, యుద్ధ ట్యాంకర్లు మొదలగునవి. ఈ ఆయుధాలు శత్రువుపై దాడి చేయడానికే కాకుండా ఆత్మరక్షణకు కూడా ఉపయోగపడతాయి. కేవలం ఆయుధాలే గాక దైనందిన జీవితంలో మానవునికి ఉపయోగపడే ఎన్నో వస్తువులు ఇనుము ద్వారా తయారవుతాయి. ఉదాహరణకు వంట సామగ్రి, కత్తి, సుత్తి, సూది, దబ్బణం, పార, పలుగు మొదలగునవి. ఇంకా ఎన్నో కర్మాగార వస్తువులు, యంత్ర పరికరాలు ఈ లోహంతోనే తయారవుతాయి. అల్లాహ్ను చూడకపోయినా పరలోక పుణ్యాన్ని పొందే ఉద్దేశంతో అతని ప్రవక్తల్ని నమ్మి వారికి సహాయపడే ధన్యజీవులెవరో దేవుడు పరీక్షించదలిచాడు. ప్రవక్తల్ని పంపటంలోని ఉద్దేశం ఏమిటో ఈ వాక్యంలో చెప్పబడింది. ప్రజలు దైవానికి, దైవ ప్రవక్తలకు సహాయపడితేనే లోకం ముందుకు సాగుతుందని దీని భావం ఎంతమాత్రం కాదు. అల్లాహ్ నిరపేక్షాపరుడు. ఆయన గనక కోరుకుంటే ఎవరి అవసరం లేకుండానే తన కార్యక్రమాన్ని కొనసాగిస్తాడు. కాకపోతే జనులకు మేలు చేయదలచి ఆయన ఈ విధంగా ఆజ్ఞాపించాడు. ఎవరైనా దైవ ప్రవక్తలకు ఆదరువుగా నిలిస్తే నిజానికి వారు తమ స్వయానికే మేలు చేసుకున్నారని అనుకోవాలి. తద్వారానే వారు అల్లాహ్ను మెప్పించి ఆయన క్షమాభిక్షకు అర్హులు కాగలుగుతారు. ఆయత్ నంబర్ 26. మేము నూహును, ఇబ్రహీమును ప్రవక్తలుగా చేసి పంపాము. మరి వారిద్దరి సంతతిలో ప్రవక్త పదవిని, గ్రంథ పరంపరను ఉంచాము. అయితే వారిలో కొందరు సన్మార్గ భాగ్యం పొందగా అత్యధికులు అవిధేయులయ్యారు. ఆయత్ నంబర్ 27. మరి వారి వెనుకై మేము మా ప్రవక్తలను నిరంతరం పంపసాగాము. వారి తర్వాత మర్యం కుమారుడైన ఈసాను పంపాము. అతనికి ఇంజీలు గ్రంథాన్ని వసగాము. అతన్ని అనుసరించే వారి హృదయాలలో మృదుత్వాన్ని, జాలిని సృజించాము. మరైతే సన్యాసత్వాన్ని, రహబానియత్ను వారంతట వారే కల్పించుకున్నారు. మేము మాత్రం దీనిని వారిపై విధించలేదు, దైవ ప్రీతిని తప్ప. మరి వారు దానికి తగు రీతిలో కట్టుబడి ఉండలేకపోయారు. అయినప్పటికీ మేము వారిలో విశ్వసించిన వారికి వారి పుణ్యఫలాన్ని ప్రసాదించాము. వారిలో అధికులు మాత్రం అవిధేయులుగా తయారయ్యారు. అంటే దైవ ప్రవక్త ఈసా, యేసుక్రీస్తును అనుసరించిన హవారీయులలో మేము పరస్పరం ప్రేమానురాగాల, సహాయ సహకారాల భావాలను నూరిపోశాము. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రియ సహచరులు పరస్పరం ప్రేమాదరణలతో మెలగినట్లే యేసుక్రీస్తు అనుయాయులు కూడా వండొకరికి పట్ల దయాభావంతో మెలిగేవారు. కానీ ఈ ప్రేమైక భావం యూదులలో ఉండేది కాదు. రాఫతున్ అంటే మృదుత్వం, దయ అని అర్థం. సన్యాసత్వం, రహబానియత్ అంటే భవబంధాలను, ప్రాపంచిక జంజాటాలను త్యజించి కొండల్లోకో, కోనల్లోకో పోయి ఆరాధన చేసుకోవడం అని భావం. దైవ ప్రవక్త హజ్రత్ ఈసా అలైహిస్సలాం తరువాత కొంతమంది రాజులు తౌరాతు, ఇంజీలు గ్రంథాలలో మార్పులు చేర్పులు చేశారు. ప్రజాబాహుళ్యంలో ఒక వర్గం వారు ఈ సవరణలను అంగీకరించలేకపోయారు.
వారు తమ కాలం నాటి రాజులకు భయపడి పర్వత గుహలను, అడవులను ఆశ్రయించారు. క్రైస్తవ జగతిలో సన్యాసత్వానికి దారితీసిన ప్రధాన కారణం ఇదే. కానీ భావితరాల వారు తమ పూర్వీకుల పోకడను గుడ్డిగా అనుసరించి జనవాసాలకు దూరంగా కఠోర అభ్యాసాలు చేస్తూ బ్రతకటమే ధర్మనిష్ట అనుకున్నారు. తమను చర్చీలకు, ఆశ్రమాలకే పరిమితం చేసుకొని సంసార బంధనాలను తెంచుకున్నారు. అందుకే అల్లాహ్ దీనిని వారంతట వారే ఆవిష్కరించుకున్న పోకడగా పేర్కొన్నాడు. నిజానికి ఇది క్రైస్తవులు తొక్కిన కొత్త పుంతే గాని దేవుడు విధించిన ఆచారం కాదు. కేవలం మా ప్రసన్నతను చూరగనే పనులు చేయమని మాత్రమే మేము వారిని ఆదేశించాము. లేదా దైవ ప్రసన్నతను అన్వేషించే ప్రయత్నంలో వారు ఈ పోకడను ప్రారంభించారు. ధర్మంలో కొత్త పుంతలు తొక్కటం వల్ల దైవ ప్రసన్నత ప్రాప్తించందని అల్లాహ్ స్పష్టంగా చెప్పేశాడు. ప్రజలు తొక్కే ఆ కొత్త పుంత ఎంత ఆకర్షణీయంగా, అందంగా ఉన్నా సరే అది దురాచారమే. దేవుడు సూచించిన విధంగా ఆయనకు విధేయత చూపినప్పుడే ఆయన ప్రసన్నత ప్రాప్తిస్తుంది. దైవ ప్రీతిని బడసే ఉద్దేశంతో వారు వైరాగ్యాన్ని కనిపెట్టడమైతే చేశారు కానీ దానికి వారు కట్టుబడి ఉండలేకపోయారు. అంటే దైవ ప్రవక్త ఈసా యేసుక్రీస్తు అందజేసిన ధర్మంపై స్థిరంగా ఉన్నవారికి మేము వారి పుణ్యఫలం వసగాము. ఆయత్ నంబర్ 28. ఓ విశ్వాసులారా, అల్లాహ్కు భయపడండి, అతని ప్రవక్తను విశ్వసించండి. అల్లాహ్ మీకు తన కారుణ్యం నుంచి రెట్టింపు భాగాన్ని ప్రసాదిస్తాడు. ఇంకా మీకు జ్యోతిని అనుగ్రహిస్తాడు. దాని వెలుగులో మీరు నడుస్తారు. ఆయన మీ పాపాలను కూడా క్షమిస్తాడు. అల్లాహ్ గొప్ప క్షమాశీలి, దయాశీలి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు సల్లంకు పూర్వం గల ప్రవక్తలను విశ్వసిస్తూ ఆ తరువాత మహాప్రవక్త సల్లల్లాహు సల్లంను కూడా విశ్వసించిన వారికి ఈ రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది. హదీసులో చెప్పబడిన విషయం కూడా ఇదే. వేరొక వ్యాఖ్యానం ప్రకారం గ్రంథం కల ప్రజలు తమకు రెట్టింపు పుణ్యఫలం లభిస్తుందని గర్వాతిశయంతో ప్రకటించుకుంటూ ఉండగా దేవుడు ముస్లింలపై ఈ వాక్యాన్ని అవతరింపజేశాడు. ఆయత్ నంబర్ 29. దైవానుగ్రహంలోని ఏ భాగంపై కూడా తమకెలాంటి అధికారం లేదని, అనుగ్రహమంతా దేవుని చేతిలోనే ఉందని, ఆయన తాను కోరిన వారికి దాన్ని ప్రసాదిస్తాడని గ్రంథ ప్రజలు తెలుసుకోవాలని ఆయన ఈ విధంగా చేశాడు. అల్లాహ్ గొప్ప అనుగ్రహం కలవాడు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.